జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ పెడితే నేనే సీఎం అవుతాను, నాకన్నా బాగా ఎవరు పరిపాలన చేయలేదు, కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నారు, మీరేమంటారండి దానికోసం? ఇప్పుడు నిలబెట్టినా నిలబడతారండి. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి త్యాగాలు ఇన్ని కాదు. రోడ్లు అంటారా, ఏ ఒక్కటి కూడా బాగాలేదు. మొన్న మద్యం అంటారా, ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు అమ్మితే ఇవాళ 130 రూపాయలు కూడా అమ్మారు. పైగా ఏ ఒక్కరైనా సరే స్కానర్ కానీ ఇంకోటి కానీ ప్రత్యేకించి క్యాష్ తీసుకుని లైన్ లో నిలబడి ఆడికి ఇడికి గొడవలు పెట్టి ఆడి చేతి తన్నించి మరి కూడా చేసేవారు. అంటే ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి లిక్కర్ స్కామ్ జరిగిందంటారా? పక్కా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అమాయకుడు, నాకేం తెలియదు అని అంటారు కదా. ఆయన అమాయకుడి కోసం ఉన్నవాళ్ళకి అప్పచెప్పాడండి. ఆయన అమాయకుడే కాదనట్లేదు, ఆయన ఉన్నవాళ్ళతో చేయించాడు, ఆయన చేయించడు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఎన్ని పట్టుకున్నారు ఎలక్షన్ టైంలో, మధ్య ఎన్ని లారీలు పట్టుకున్నారు అది మీకు తెలియదా? వార్తల్లో రాలేదా? ప్రత్యేకించి నేను చెప్పేదేం కాదు, వార్తల్లోకి వచ్చింది, నేను వాస్తవం చెప్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను పథకాలు ఇచ్చాను, ప్రతి నెల కూడా ఏదో విధంగా ఎవరికొకరికి డబ్బులు ఇస్తూనే ఉన్నాను అన్నారు కదా, మరి ఆయన అంటే ఆయన నచ్చలేదా మీకు పథకాలు ఇవ్వడం అనేది? నా ఇంట్లో సంవత్సరానికి 4 లక్షల రూపాయలు ఆయన తీసుకుని 1 లక్ష రూపాయలు ఇవ్వడంలో దాన్ని ఏమంటారు చెప్పండి మీరు? అంటే ఏ విధంగా తీసుకున్నారండి? ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. ఎప్పుడు 1914లో కట్టినటువంటి కరెంటు బిల్లు ఇప్పుడు కట్టడమా? ఎంత దారుణం అండి అది. అప్పుడు మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు వాడుకున్నారంట. ఇవాళ నేను మా అబ్బాయి కట్టాలంట కరెంటు బిల్లు, ఆ ఇంట్లో ఉన్న సర్వీస్ కోసం. అది ఎంతవరకు వాస్తవం అది? ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మళ్ళీ సీఎం అవుతానని ఎలా అంటారండి? మరి మీరు ఇల్లు సమస్యలు చెప్తున్నారు కదా, మరి మళ్ళీ సీఎం అవుతానని ఆయన చూడండి, ఏదో అంటారు కదా అవమతం అని, సైకో టైపు మాట్లాడినాడు. అది ఏం చెయ్యాలో అర్థం అవ్వక, ఏం చెప్తున్నామో అర్థం అవ్వక ఏదో ఒకటి చెప్పాలి. ఒకటి చూడండి, 175కి 175. ఇంతకు ముందు 151 ఇచ్చాము, 151 నుంచి 175కి వెళ్ళిపోయాడు. 175 నుంచి ఎక్కడ పడిపోయాడు? 11కు పడిపోయాడు. ఈ 11లో కూడా ఈ ఒకటే ఉంటాడేమో ఈయన నెక్స్ట్ వచ్చేటప్పుడు. ఇప్పుడు 11 కూడా ఉండరు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం మీరు బాగా చేస్తుంది, గ్రౌండ్ లెవెల్ లో బాగానే ఉందని అంటారు, మరి ఆయన ఏం చేయలేదు అని చెప్తున్నాడు, మళ్ళీ సీఎం అవుతాను అంటున్నాడు కదా, ఎలా అనిపిస్తున్నాయండి ఈ మాటలన్నీ కూడా? ఇలా చెప్పకపోతే ఆయన పట్టించుకునేవారు ఎవరండి? అంటే నేను రంగంలోకి రావాలా, నేను దిగాలా, నేను చెయ్యాలని అటు ఆలోచన ఉంది. ఇన్నాళ్ళు బట్టి పరదాలు కట్టుకుని వచ్చి రావాల్సిన పనే ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంకోరు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరన్నా పరదాలు కట్టుకుని ఓళ్ళంటే వెళ్ళడం, మీటింగ్లు పెట్టడం మీరు చూసారా? ఆయన పరదా లేకుండా ఏ రోజైనా రావడం చూసారా? ఆయనకున్నటువంటి సెక్యూరిటీ ఏంటి, వీళ్ళకున్న సెక్యూరిటీ ఏంటి? ఒక్క జనసేన నాయకులు ఉంటే చాలు, పోలీస్ కూడా అక్కర్లేదు. ప్రతి ఒక్క జనసైనికుడు కూడా ఒక్కొక్క పోలీస్ గా ఆయనకుంటారు. అది దృష్టిలో పెట్టుకుంటలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు జనసేన నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారిని అంత ఆరాధిస్తున్నారు కదండి. ఇప్పుడు మరి అటువంటి జనసేన నాయకుడు మొన్న రీసెంట్ గా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న కొండ ప్రజలు ఉంటారు కదా, కొండల్లో బతికే ప్రజలు, వాళ్ళకి కనీసం కరెంటు గాని రోడ్లు గాని ఇవేవి ఉండవు, కనీసం అసలు మినిమం సదుపాయాలు కూడా ఉండవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేస్తాను, డ్రైనేజీలు, ముఖ్యంగా మంచినీటి సదుపాయాలు, కరెంట్ ఎత్తానని చెప్పి హామీలు ఇస్తున్నాడండి పవన్ కళ్యాణ్. ఇవన్నీ నెరవేరుతాయంటారా? నెరవేర్చారు కదండి. పాడేరా ఏరియాకి వెళ్ళి అక్కడ అటవీ ప్రాంతాల్లో చాలా మంది నక్సలైట్లు రాజవొమ్మంగి, అండదెగల, చోడవరం ఇలాగా చుట్టుపక్కల ఏరియాల్లో కూడా చాలా మందిని చంపేశారు. అవునండి, చంపేసిన విషయం కూడా ఆయన తెలుసు. మరి ఏంటండి నేను ధైర్యం ఏంటి? ఈయన వెళ్ళిన దగ్గర వెనకాల ఒక 400 మంది పోలీసులు వేసుకుని వెళ్ళారు. అల్లూరు సీతారామరాజు ఏమని పైకి వచ్చాడండి? ఆయన స్వార్థంతో పైకి వచ్చాడా? ఏమన్నా తిందామని వచ్చాడా? ఈయనకి ఎవరితో పని లేదు, ఎవరు స్వార్థం అక్కర్లేదు. నేను ఒక్కడిని ఉన్నాను, నా ఒక్కడితో వీళ్ళందరూ కూడా పైకి రావాలి అనేటువంటి ఆలోచన. నిస్వార్థ పరుడు, నిస్వార్థంతో ఎవరైతే ఉన్నాడో దేవుడు ఎవరికి భయపడతాడండి? ఒక భక్తుడికే భయపడతాడు. ఈ భక్తుడు మంచివాడు కానప్పుడు దేవుడికి ఈయన భయపడతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడికి వెళ్ళిందే కాక సొంత జోబులో డబ్బులు పెట్టి వాళ్ళకి చెప్పులు కొండాలు, చీరలు కొండాలు, గిరిజన ప్రాంతాలు మా బిడ్డలు అంటోలు, మా తల్లులు, మా కుటుంబ సభ్యులు అని చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు వీళ్ళు తల్లి లాంటి వాళ్ళు, చెల్లి లాంటి వాళ్ళు అనేటువంటి శబ్దం ఒక పవన్ కళ్యాణ్ నోట్ అంటేనే వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని చెట్లు నరికేయండి, పుట్టలు నరికేయండి, ఊరు నాశనం చేసేయండి, ఈ రోడ్లు పరదాలు కట్టేయండి, ఇటువంటివి వచ్చేది. అప్పుడు ఏది కరెక్ట్ అంటారు? ఏది కరెక్ట్ అంటారు మీకు తెలిసినంత వరకు? కనీసం అక్కడ నడిచేటి వాళ్ళకి చెప్పులు అంటే ఏడు తెలియదు. ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నీళ్ళు అంటే తెలియదు. అటువంటి ప్రాంతాలకు వెళ్ళి
ఒక రామాలయం పడిపోతే అక్కడ క్షణాల్లో 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆడు గుడి కట్టుకోమని, ఆడు చదువుకుని పిల్లలకి ఏమీ లేకపోతే 4 స్తంభాలు కట్టి చదువులు చెప్పించమని, ఆల్రెడీ పర్మనెంట్ మీటింగ్ కట్టేసుకోమని, ఆయన సొంత డబ్బు ఇచ్చారే, ఆయన స్వార్థపరుడు ఎందుకు అవుతాడు చెప్పండి? ఆయన ఏ శాఖ నుంచి వచ్చాడో, ఏ నుంచి వచ్చాడో అవి తీసి పక్కనెట్టేస్తాడు ఈయన. ముందు ఈయన కావాల్సింది ఏంటి? అభివృద్ధి జరగాల. ప్రతి మంది కూడా నేను ఎంత అభివృద్ధి చేస్తున్నానో ఆ భగవంతుడు నాకు సాయం చేస్తున్నాడు, నేను ఎవరికి సాయం చేస్తున్నాను. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారండి మీరు? పవన్ కళ్యాణ్ గారు ఈయన అందరూ అనుకునేటువంటి మనిషి మాత్రం కాదండి. ఒక మహానేత, ఒక మహానాయకుడు, ఒక భగవత్ స్వరూపం. ఈయన ఎవరు ఆపే పని ఏం లేదు. ఎవరైనా తప్పు జారి ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక అగ్గి, ఎవరన్నా పట్టుకుందామని అరిచేతిలో పెట్టుకుందాం అనుకుంటే ఆడే నాశనం అయిపోతాడు. ఇది మాత్రం వాస్తవం.